హాయ్ అండి. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. రాఖీ పౌర్ణమికి సంబంధించిన ఒకటి చక్కటి మాటలు చెప్పాలనుకుంటున్నాను. నా మాట ఎవరికి నచ్చినా వెంటనే చాలా బాగుందని కామెంట్ పంపండి, లేదంటే నువ్వు చెప్పింది బాగాలేదని పంపండి. ఏది పంపినా నేను సంతోషిస్తాను, కానీ ఉన్నది ఉన్నట్టుగా పంపండి. నచ్చకపోయినా నచ్చిందని, నచ్చినా ఏం బాగాలేదని పంపద్దు. రాఖీ పౌర్ణమి గొప్పతనం, బంధాల విలువ నేను చెప్పాలనుకుంటున్నా. నాకు తోచిన దాంట్లో నాకొక్క చెల్లె ఉంటే ఈరోజు వచ్చునేమో, నా ఇంట అడుగుపెట్టి శుభాలు కోరునేమో, ఉన్నది పెట్టి నేను సంతోషపడదునేమో. చెల్లెలు లేని అన్నయ్యలు ఇలా బాధపడతారండి ఈరోజు. అదే అన్నదమ్ములు లేని చెల్లెళ్ళు బాధపడేది చెప్పన్నా అండి. రాఖీ పౌర్ణమి రమ్మన్నా రాలేకపోతున్నా, బంధం తెలియని మనసుల మధ్య బందీనైపోతున్నా. రాఖీ పౌర్ణమి రమ్మన్నా రాలేకపోతున్నా, బంధం తెలియని మనసుల మధ్య బందీనైపోతున్నా. అన్న చెల్లెళ్ళు ఉండి లేక, అన్న తమ్ములు ఉన్నవారికి అక్క చెల్లెళ్ళ విలువ తెలియదు, అక్క చెల్లెళ్ళు ఉన్నవారికి అన్న తమ్ముల విలువ తెలియదు. మరి ఇది ఉంటే అది ఉంటలేదు, అది ఉంటే ఇది ఉంటలేదు అని దేవుడు కొందరికి అందుకే ఆడబిడ్డలు ఇత్తలేడు. ఆడబిడ్డలు లేని వారికి ఆడబిడ్డ విలువ తెలుసు, ఉన్నవారికి ఏది విలువ తెలియట్లేదు. అందుకే ఈ జన్మల మీకు ఏది ఉందో వచ్చే జన్మల దాన్ని పాదాలు బట్టి కోరేదాకా మీకు ఇయ్యడు దేవుడు. ఎందుకంటే ఉన్నదానికి మీరు విలువ ఇయ్యట్లేదు, లేనిది గొప్పలకు పోతుర్రు. అన్న తమ్ములు 1957 నా కుటుంబ సభ్యులు, మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నవారైనా లేనివారైనా, మీరు గుడిసెలో ఉన్న చెట్టు కింద ఉన్న మీ భార్య మాటిని మీరు అక్క చెల్లెళ్ళను దూరం చేసుకోవద్దు. ఏం చేయమంటావు చెల్లె, నా రాత కొద్ది ఫలము, నాకు ఇలాంటి భార్య దొరికింది, నువ్వు బాధపడద్దు అక్క. నేను బయట కలుసుకుంటా, నీ చేత రాకిటి కట్టించుకుంటా, తనకు తను తెలిసొచ్చిన వరకు నా ఇంటికి పిలుచుకుంటా. ఎందుకంటే నేను నిన్ను వదులుకోలేను, నా భార్యను వదులుకోలేను కదా అంటే అక్కైనా చెల్లైనా అర్థం చేసుకుంటుంది. కానీ నా భార్యనే నాకు ముఖ్యమని అన్ని బంధాలు దూరం చేసుకున్నావనుకో, ఒకనాడు చాతగాన్నాడు నీకు నీ అక్క చెల్లెళ్ళ పైన కొట్టుకుంటుంది, నీ అక్క చెల్లెళ్ళకు నీ దగ్గరికి రావాలని కొట్టుకుంటుంది. అప్పుడు నువ్వు చేసిన గాయాలు ఆదికొస్తాయి. మనిషికి గుండె, మైండు, శరీరానికి రెండూ ముఖ్యం. రెండింటి మధ్యలో ఉన్న మనసు మరింత ముఖ్యం. నువ్వు మనసుకు తలిగే మాటలు, మైండ్ పలిగే గాయాలు చేస్తే ఆ మనిషి బతికి ఉన్న శవం లాంటిది. అందుకని ఏ మాట మాట్లాడినా ఆలోచించి మాట్లాడు. బంగారం వెండి దానం చేసే రోజులు ఇవి. అంత ధనం ఇస్తుంది లక్ష్మీదేవి ఆలోచించకుండా. అలాంటి రోజుల్లో నీ ఇంటి ఆడపడుసు చెంబడి నీళ్ళ కోసం నీ ఇంటి దగ్గరది తీసి యువతల వారెత్తే తన మనసు ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకో. ప్రతి ఒక్కరూ ఆడవారు కూడా అర్థం చేసుకోవాలి. నీ ఇంటి ఆడబిడ్డ ఎలా బాధపడుతుందో నువ్వు కూడా నీ ఇంటికాడ అలా బాధపడే రోజులు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మనం ఎన్నో వీడియోల్లో చెప్పానండి, ఏ విత్తనం పెడితే అదే చెట్టు మొలుస్తుంది. నువ్వు ఏం చేసినావో ఆ ఫలితం 1, 2, 3, 12 ఏళ్ళ కష్టం, 12 ఏళ్ళ సుఖం, 13వ ఏటైనా నువ్వు చేసింది నీకు వృక్షమై కనబడుతుంది. అప్పటిదాకా నీకెవ్వరూ కంటికి కనబడరు కదూ, కనబడేటట్టు దేవుడు చేస్తాడు. అందుకే తప్పకుండా మీరు మీ భార్యలను ప్రేమించండి. కానీ మీ భార్య ప్రేమే ఈ లోకం, అన్ని బంధాల కంటే గొప్పది భార్యనే అనుకోవద్దండి. మీ భార్య కంటే ముందు రక్త సంబంధాలు వచ్చినాయి,
ఆ రక్త సంబంధాలు మీ తల్లి తండ్రులు అక్క చెల్లెళ్ళు వాళ్ళను బట్టే నీకు భార్య వచ్చింది. ఎవరూ లేని ఒంటరి వాడివైతే ఎక్కడి నుండి నీకు భార్య వస్తుంది? నీకు అక్క చెల్లెళ్ళు లేరు, అయ్యా అవ్వ లేరు, ఉండడానికి ఇల్లు లేదు, పడుకోవడానికి మంచం లేదు. అతనికి పిల్లనెవరిస్తారు? నీ బంధాలు బంధుత్వాలు కుటుంబాన్ని బట్టే నీకు భార్య వచ్చింది. మరి భార్య వచ్చినాక ఆ కుటుంబాన్నే మరిచావే, తిరిగి వెనుకకు చూస్తలేవు. నీ పని నీకు ఎంత ముఖ్యమో నీ తల్లి తండ్రులు నీ బంధాలు కూడా అంతే ముఖ్యం. ఆలోచించు. ఒక్క నిమిషం ఉండు, చచ్చేదాకా పని ఉంటుంది. ప్రాణం పొంగ పాడెపక్కకు కూడా పని చేస్తావా? ఏంటి నీ పని? ఆలోచించు. ఆలోచించలేకపోతే నిన్ను నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది, ఎవ్వరికీ చెప్పుకోలేని టైం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాననుకుంటున్నావు? నీ భార్య కూడా నిన్ను తిట్టే రోజులు వస్తాయి. ప్రేమగా చూడనప్పుడు ఈ మొగడుంటే ఇంత లేకుంటే ఇంత తాళి తెప్పి ఇసిరి కొడుతుంది. ప్రేమగా చూసినాడు, అదే తాళి కళ్ళకు అద్దుకొని నిండు నూరెళ్ళ ముత్తైతనాన్ని ఇవ్వమని కోరుతుంది. చెడ్డగా చూసినాడు, ఇలాంటి భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నేను బతకలేనా అనుకుంటుంది. మరి అలాంటి భార్యను వదులుకోమంటలేం. నీ బంధాలను ఎందుకు వదులుకున్నావు? ఒక పెళ్ళికి నలుగురు కావాలి, ఒక ఇల్లుకు నలుగురు కావాలి, మనిషి చనిపోతే నలుగురు కావాలి. బయట ప్రపంచంలో అవసరం లేదు. నీ తల్లి కడుపులో పుట్టిన కనీస బంధాలను కాపాడుకో. అన్నాన్ని పిలవడానికి చెల్లెను ఎప్పటికీ దగ్గరుంచుకో. చెల్లాని పిలవడానికి అన్న తమ్ముల కాపాడుకో అని నేను చెప్తున్నా. ఎందుకు సత్యవా అలా చెప్తున్నావు? ప్రతి మాటలో సత్యం ఉంటుంది. నీ పేరు అలా పెట్టుకున్నందుకు చెప్తున్నావా, లేదంటే ఏ బుక్లో చదివైనా చెప్తున్నావా, అనుభవించితే చెప్తున్నావా అని ఎన్నో కామెంట్లు వచ్చాయండి. నిజం చెప్తున్నా, నేను ఒక్కదాన్ని, నాకు అన్నదమ్ములు ఇద్దరు. నా తల్లి ఆ కాలం నాడు మా చిన్న బాబులకు 5 బిడ్డలుంటే మా ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏ ఆడబిడ్డను పంపలేదట. మా అమ్మ ఆ కాలం నాడు నాకు ఒక ఆడబిడ్డనియ్యి, నేను నీ పేరే పెట్టుకుంటాని గూడెం గుట్ట మీద ఉన్న సత్యనారాయణ స్వామికి అక్కడికి పోయి నోము నోసి నాకు బిడ్డనిస్తే నీ పేరే పెడతాని మొక్కు పెట్టి వచ్చి అప్పటి నుండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుందట. అందుకే ఆ దేవుడు నన్ను ఇచ్చాడండి. ఇచ్చినందుకు సత్యనారాయణ స్వామి ఇచ్చినందుకు సత్యవ్వ అనే పేరు పెట్టుకుంది. కానీ ఏనాడు పుట్టిన నుండి ఎలాంటి కష్టం నేను పడలేదండి. గత 13 సంవత్సరాలుగా చాలా కష్టాలు అనుభవించిన. ఎన్ని కష్టాలు వచ్చినా ఆడపిల్లకు అన్నదమ్ములే కదండి తోడు. అలాంటి తల్లిదండ్రులు అత్త మామ అన్నదమ్ములు తోడు లేకుండా 12 సంవత్సరాలు వెళ్ళి 13వ సంవత్సరం వచ్చిందండి. మరి అందరూ ఉన్నారంటావు, లేకుండా అంటే బంధాలకు బల్లిపాత్ర పట్టినప్పుడు దూరమైనప్పుడు కష్టాలల్లా ఎలా తోడుంటారండి? బల్లిపాత్ర ఎందుకు పడుతుందండి? చీపిరి బట్టి ఇల్లు క్లీన్ చేయకపోతేనే. మరి క్లీన్ చేసే చీపిరే దూరమైనప్పుడు బల్లిపాత్ర పట్టుడే కదండి. క్లీన్ చేసే చీపిరి ఎవరండి? నేను. దూరమైనప్పుడు ఆ ఇంట్లో సాఫ్ చేసేది ఎవరండి? టైము దొరుకుతుంది కదా బల్లులకు. అందుకే ఎక్కడ పడితే అక్కడ గూళ్ళు బల్లిపాత్ర పెట్టి కుటుంబంతో ఆడుకొని కుటుంబాన్ని ఇచ్చగొట్టారండి. కానీ కుటుంబం ఇచ్చిపోయిందని వాళ్ళు అనుకుంటారు, తన కుటుంబమే ముక్కలైపోయిందని ఇచ్చగొట్టిన వారు అనుకుంటారు. వెనుకకు మర్రి చూసుకుంటే ముందు నువ్వు చేసిన పనే కనబడుతుంది. అందుకే ఎవరైనా వెనుకకు మర్రి చూడని పనులు చేయొద్దు. డబ్బుకు చెప్పుడు మాటలకు విలువ ఇవ్వకండి. డబ్బు మీరు పెట్టకండి, చెప్పుడు మాటలు మీరు వినకండి. ముందు కన్న తల్లి కడుపులో పుట్టిన బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. కాశీలో కైలాసంలో నువ్వు 7 సముద్రాల అవతలున్న నా అన్న తమ్మునికి రాకిటి కట్టాలనే మనసు అక్క చెల్లెళ్ళది దేవుడు ఎందుకు పెట్టాడండి?
ఎన్ని బంధాలున్నా ఎంత దూరానున్నా ఆ రోజు అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకోవాలని పెట్టాడు. అలాంటి అక్క చెల్లెళ్ళకు విలువియ్యకుండా మీరు భార్యల మాటిని దూరం చేసుకుంటే బయటకు పోతే ఒకరిని చూస్తే బాధ అనిపిస్తుందండి. భార్యకు ఎంత విలువియ్యన్నో అంత ఇవ్వండి, పెయి నిండా బంగారం పెట్టండి, అడిగినదల్లా కొనివ్వండి. కానీ మీ చెల్లె బంధాన్ని అక్క బంధాన్ని కాపాడుకోండి. నా కుటుంబ సభ్యులు నా వీడియో చూసే అందరికీ నేను చెప్తున్నా, నాపై ఎవ్వరూ తప్పు పట్టద్దండి. ప్రతిరోజు మంచి మాటల్లా చెప్పేదాన్నే. ఈరోజు కూడా రాఖీ పౌర్ణమి కదా, అన్ని బంధాలను కాపాడుకోండి. గుడ్డిదైనా కూనిదైనా తన కడుపు వండాలే అని దేవుడు చెప్పాడు కదా. తోడబుట్టినోళ్ళే ఎప్పటికీ అవుతారు. ఇది మీరు ఏ క్షణమైనా ఆలోచించినప్పుడు మీకు తోస్తుంది. పక్కవారిని చూసి విలువిస్తే మీ ఇంట్లో ఒక పని చేయడానికి ఆ పక్కవారు వచ్చి చెయ్యరు కదండి. ఏదో ఒక సందర్భంలో నీ తోడబుట్టిన విలువ నీకు చూపిస్తుంది. అందుకే బంధాలను కాపాడుకోండి. ఏదీ లేకున్నా సంతోషంగా బలంగా బతకండి. బాయ్ అండి.